రీసెంట్గా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ అందరూ చూసే ఉంటారు. నేను ఇప్పుడైతే ఈ మూవీని ఇంకో 2 మూవీస్తో కంపేర్ చేయాలనుకుంటున్నాను. అవేంటో ఇప్పుడు చూసేయండి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఇందులో హీరో వైఫ్కి పిల్లలు పుట్టరు. ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ షీ గివ్స్ బర్త్ టు అ బేబీ బాయ్. ఈ స్టోరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మూవీ ఎండింగ్లో ఈ విషయం తన ఫస్ట్ వైఫ్కి చెప్పకుండా దాచినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ ఈ సిచ్యువేషన్ ఆమెకి అర్థమయ్యేలా చెప్పి ముగ్గురు కలిసిపోతారు. అండ్ నౌ కమింగ్ టు యానిమల్. ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ మూవీ, బట్ స్టిల్ ఒక కొడుకు తన ఫాదర్ కోసం ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాడు అని బేస్ చేసుకొని తీసిన మూవీ. ఇందులో రష్మిక క్యారెక్టర్ స్టార్టింగ్లో పార్ట్నర్ సెలెక్షన్ విషయంలో షీఈస్ రియల్లీ డమ్ అనిపిస్తుంది. And gradually during this scene we can see her taking stand for herself, asking for a divorce and prepares to leave him in the end. But మూవీలో there are some scenes where she explains her parents ఎలా తన హస్బెండ్ తన్ని చూసుకున్నాడు డ్యూరింగ్ హర్ ప్రెగ్నెన్సీ అని, విచ్ ఈస్ సమ్వాట్ కన్విన్సింగ్. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 2 మూవీస్ ఆర్ డైరెక్టెడ్ బై మెయిల్ డైరెక్టర్స్. అండ్ కమింగ్ టు ద థర్డ్ మూవీ తెలుసు కదా. దిస్ ఈస్ ద డంబెస్ట్ ఆఫ్ ఆల్. ఫీమేల్ డైరెక్టర్ అనేసరికి మూవీ అనౌన్స్ చేసిన ఫస్ట్ డే నుండి ఐ కెప్ట్ ఫాలోయింగ్ దిస్ మూవీ అప్డేట్స్ అండ్ వాచ్డ్ దర్ ఇంటర్వ్యూస్. ఒక ఇంటర్వ్యూలో దే సెడ్ లైక్ ఆడియన్స్ స్టార్ట్ హేటింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ లవింగ్ వరుణ్స్ క్యారెక్టర్ అని చెప్పారు. ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఐ వాజ్ లైక్, హూ ద హెల్ బ్రో విల్ లవ్ హిస్ క్యారెక్టర్ అండ్ వై వుడ్ సమ్మన్ లవ్ అ number 1 toxic guy? And in one of the interviews the director told that Sidhu said a dialogue himself, even it's not there in the script, and she said okay for it and included it. And here is the dialogue. ఏ రోజైతే నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్. ఫుల్ హ్యాండ్స్ బ్లౌజులు వేసేసుకుని పెద్ద పెద్ద బొట్లు దిద్దేసుకునే ఈ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ తోటి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ అయితే మనం కూడా క్లారిటీ ఉన్న క్రాక్ నా కొడుకులాం కదా. ఈస్ట్రోజన్కి ఎంత ఉంటే టెస్టాస్టెరాన్కి ఎంత ఉంటుంది. ఐ బెట్ డైరెక్టర్ ఈమె ఒక డైలాగ్ రాసుకుని సినిమా అంతా దీని చుట్టూ అల్లేసుకొని ఉంటుంది. యూ కెన్ హియర్ ఇట్ సమ్ 3-4 టైమ్స్ ఇన్ ద మూవీ. కమింగ్ టు ద స్టోరీ, ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు మన హీరో అండ్ దే మేక్ అవుట్ అండ్ షీ గెట్స్ ప్రెగ్నెంట్ అండ్ గెట్స్ అబోర్టెడ్ వితౌట్ హిస్ పర్మిషన్ అండ్ దే బ్రేకప్. దెన్ హీ గెట్స్ మ్యారీడ్ టు అనదర్ ఉమెన్. ఆమెకు పిల్లలు పుట్టరు అని తెలిసి దే ఆప్ట్ ఫర్ సరోగసీ. మళ్ళీ ఆ అమ్మాయి వస్తుంది యాజ్ అ సరోగేట్ మదర్, ఐ మీన్ హిజ్ ఎక్స్. ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ హీ రివీల్స్ దట్ షీ ఈజ్ హిజ్ ఎక్స్ అండ్ దట్ టు విత్ హై యాటిట్యూడ్ అండ్ జీరో గిల్ట్. అండ్ తన వైఫ్ ఉంటుండగానే తన ఎక్స్తో చేతులు పామేసుకొని ఇది నీకేమైనా తప్పుగా అనిపిస్తుందా అంటాడు. బ్రో, ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ దిస్? ఓవరాల్ మూవీలో హీరో కొంచెం కూడా గిల్ట్ ఉండదు. అండ్ యూ నో వై? బికాస్ హీజ్ అ మ్యాన్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ ఫ్రమ్ అ లేడీ డైరెక్టర్. ఈమె బ్రేకప్ అయిన ఒక అబ్బాయి పెయిన్ నుండి ఎలా మ్యాన్గా మారాడు అని చూపించాలనుకుంటే దేర్ ఆర్ వేస్. అంతేకాని ఒక హీరోయిన్ ఏమో అమ్మ నాన్న ఆటలు ఆడుకుందాం కానీ అమ్మ నాన్న అవ్వద్దు అంటుంది. ఇంకో హీరోయిన్ ఏమో అమ్మ నాన్న అవుదాం అనుకుంటుంది బట్ అవ్వలేదు. వై? హీరోని హైలైట్ చేయడానికి హీరోయిన్స్ని ఎందుకు డమ్లా చూపించాలి? వాట్ ఈస్ ద పాయింట్? ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనా, లేదా అబ్బాయిలు మీరు ఏదైనా చేయండి జస్ట్ బికాస్ మీరు అబ్బాయిలనా? ఫన్ పార్ట్ ఏంటంటే హీరో ఇవన్నీ చేసినా కూడా హీరోయిన్ బామ్మ వచ్చి ఇలాంటి హస్బెండ్ దొరకడం నీ అదృష్టం అనగానే డమ్ హీరోయిన్ కరిగిపోతుంది. రియల్లీ ఫన్నీ కదా. కంప్లీట్ మూవీలో నాకు నచ్చిన ఒకే ఒక్క డైలాగ్ ఏం తెలుసా? మీద కొట్టబోతున్నా అని ముందే చెప్తే నొప్పి ఏమన్నా తక్కువ వేస్తుందా? ఇంకా చంప ఎప్పుడు పగులుతుందని భయం ఎక్కువ. ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి.